సారంగపూర్ మండలంలోని సుప్రసిద్ధ ఆడెల్లి శ్రీ మహాపోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. బాలాలయంలోని పోచమ్మ తల్లిని మంత్రి దర్శించుకున్నారు. యాదాద్రి బాసర తరహాలోని ఆడెల్లి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయ పరిసరాల్లో ఇప్పటికే పనులు చేపట్టగా 15 కోట్ల రూపాయలతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మిస్తామని తెలిపారు. పూర్వం రోజులలో ఈ దేవాలయానికి రావాలంటే రహదారులు కూడా లేనటువంటి పరిస్థితి. అప్పుడు మరి దేవాలయం అనేది ఒకప్పుడు ఇక్కడ టైగర్ పెద్ద పుల్లచ్చి ఇక్కడ నివాసం ఉండే అని చెప్పి మరి పురాణాలలో చరిత్ర మరి వల్ల నూతన దేవాలయము నూతన అంటే పునర్ప్రారంభించుకోవడం. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారితో మాట్లాడి ఫస్ట్ ఫేజ్ లో 6,60,00,000 రూపాయలు వారు శాంక్షన్ ఇచ్చిన తర్వాతనే మేము జీవో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 200-300 సంవత్సరాల వరకు మరి ప్రత్యక్షంగా ఉండాలి, కృష్ణశిలలతో ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో మరి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఏ విధంగా అయితే కృష్ణశిలలతో ఏర్పాటు చేసినామో మరి ఇప్పుడు బాసర సరస్వతి అమ్మవారు కూడా దానికి కూడా 50 కోట్లు పోయిన సంవత్సరం ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక 50 కోట్లు అంటే దాదాపు 100-150 కోట్లతోని బాసర సరస్వతి దేవాలయం మరి నిజంగా కూడా బ్రహ్మాండంగా శృంగేరి పీఠం వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క డైరెక్షన్ తోనే అది చేయాలి. వేరే వాళ్ళు చెప్తే చేయడానికి అవకాశం లేదు.